దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అత్యంత క్రమశిక్షణ కలిగిన నాయకుని ఆధ్వర్యంలో నడుచుకునే మనం మరింత క్రమశిక్షణగా మెలగాల్సిన సమయం ఇది. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. ముఖ్యంగా ఈ మధ్యలో ఉన్నటువంటి వరుసల్లో ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవాలండి ప్లీజ్. దయచేసి అందరూ కూర్చోవాలండి. మన ప్రియతమ నాయకులు మరి మన కళ్ళ ముందుకు రాబోతున్నారు. మనం ఇంతసేపు ఎదురు చూసినటువంటి నిరీక్షణ ఫలితంగా మన ముందుకు వస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి హృదయపూర్వక సుస్వాగతం తెలుపుకుంటున్నాం. మన కుప్పం నియోజకవర్గంలో అమలు చేయబోతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వాత్మికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా పడిన మొదటి అడుగు స్వర్ణ కుప్పం. మన కుప్పాన్ని స్వర్ణ కుప్పం చేయడానికి సంకల్పించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి స్టేజ్ పైకి విచ్చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. వారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియచేసుకుంటున్నాం. ఈ సందర్భంగా సభకు విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ మరియు గవర్నమెంట్ విప్ గౌరవనీయులు శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే పెన్షన్ బెనిఫిషరీస్ అయినటువంటి ఇంద్రాణి గారిని రామకుప్పం వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే